పక్కింట్లో బిర్యానీ వండితే మన ఇంట్లకు వాసన వచ్చినట్టు దునియాలో ఎక్కడ ఏం పరిశాన్ వచ్చినా సరే మన దేశంలో రేటు పెరుగుతుంటాయి. ఇట్లనే ఇరాన్ అమెరికా యుద్ధం చేయబట్టి గ్యాస్ బండ కాడ నుంచి చాలు చేస్తే పెట్రోల్ డీజిల్ దాకా అన్ని రేట్లు పిఠాన పిరమైన. ఇప్పుడు అయితే ట్రంప్ తాత చాలు చేసిన అంతర్జాతీయ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఏమో కానీ పెరిగిన రేట్ల మీద మన లీడర్ల నడమ యుద్ధం గట్టిగా నడుస్తుంది. చూడురా సంగతి ఏందో. అచిరాని కాలానికి చేతులున్న చిప్ప కూడా పోయిందట. గిట్లనే ఉన్నది ఇప్పుడు సామాన్యుల పరిస్థితి. అన్ని వస్తువులు పిరమైనవి. అయితే అన్నిటికీ మించి పెట్రోల్ డీజిల్ రేట్ల మీదనే రాజకీయం గట్టిగా నడుస్తుంది. రేట్లు పెరిగినా సరే బండ్ల పోసుకోక తప్పదు, బండి ఎక్కి తిరగక తప్పదు అన్నట్టు పబ్లిక్ అంతా గులువుకుంటా తిరుగుతారు. కానీ లీడర్ సాబులే రేట్లు పెరిగేందుకు మీరంటే మీరే కారణం అనుకుంటా పంచాయతీ పెట్టుకుంటారు. చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో అంత పువ్వు పార్టీ వాళ్ళే చేస్తారని అంటే ఇగో పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటున్నారో చూడర్రే. ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ 6 to 7 రూపీస్. తెలంగాణ వ్యాట్ 35.20%. ఈ రోజు ₹3 పెరిగితే ఆ ₹3 మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది కాదా అన్నట్టు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్ రేటు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నదట. పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర సర్కారు లేచే పన్నులు తగ్గించుకోవచ్చు కదా అంటుండ్రు కాషాయ లీడర్లు. అటు ఏపీలో కూడా ఎగస్ పార్టీ వాళ్ళు గట్టిగానే అరుచుకుంటుండ్రు. మీదికెంచి ఏపీలో ఉన్నది పువ్వు పార్టీ వాళ్ళతో కలిసి ఉన్న కూటమి సర్కారా. అందుకే పెట్రోల్ డీజిల్ రేట్లు గట్టెట్ట పెంచుతారని గుసకొస్తుండ్రు. సోమవారం నాడు పంక పార్టీ వాళ్ళంతా కలిసి రాష్ట్రం అంతటా లొల్లులకు తయారైండ్రు. ఇక గిట్ల పెరిగిన ఇంధన రేట్ల మీద ఇరుసుక పడుతుండ్రు నాయకులు. అయినా నిన్నయాల బండ్లల్లా లీటర్ల లెక్కన పెట్రోల్ పోయించుకునేటోళ్ళు తక్కువైపోయినరు. చిల్లర పెట్టుకొని తిరగలేక ఎవరు చూసినా 100, 200, 500 కొట్టు అంటుండ్రే తప్ప లీటరు 2 లీటర్లు అంటలేరు. అట్లా చేయబట్టి పెరిగిన రేట్ల ప్రభావం చాలా మందికి సమజైతే లేదన్నట్టు కూడా మాట్లాడుకుంటారు కొంతమంది. ఏమైనా వెనకట ₹2 పెరిగిందంటే చాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేసేటోళ్ళు. ఇప్పుడు పార్టీల నడమ పంచాదులు తప్ప పబ్లిక్ సప్పుడే చేస్తలేరు అనుకుంటారు ఇంతమంది.